ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. ఆనందమే సంపూర్తి బలం. ప్రశాంతి నిలయం 12/1/94 తేదీ. సాయిదేవ, మీ దర్శనం కోసం వేచియున్న మేము ఆ సమయంలో మీ నామస్మరణ చేయగలిగితే మాకు దర్శన సమయంలో మీ పాదములు అందుకునే దివ్య సంకల్పం చేస్తుంటావు స్వామి. సాయిదేవ, మీ దర్శనం ఆనందం కలిగించింది. నేడు మీ పాదములు కనులారా దర్శించే భాగ్యవతినైతిని. మిమ్ము దర్శిస్తూ మౌనంగా ఉంటే మీలోని దైవశక్తి కిరణాలుగా మాలో ప్రవేశిస్తున్నాయి. నిశ్శబ్దముగా ఉన్నప్పుడు జరిగే క్రియ అది. సమర్థత గల మీ దివ్యశక్తిని గమనించగలగాలి మేము. ఏదో ఆనందం మాలో చేరుట తెలియబడుతుంది ఆ క్షణం. దైవమా, ఆనందం ఏ మనిషిలోనూ కూర్చబడదు, కేవలం ఊరేదిగానే ఉంటుంది. ఆత్మానందానికి కారణం మీ యొక్క ప్రేమతత్వమే. స్వచ్ఛమైన ప్రేమతో, సరళమైన స్వభావముతో మమ్ము పరికించి చూసే మీ చల్లని చూపు ప్రశాంతమైన స్థితిని ప్రసాదిస్తుంది. ఆత్మకు ఆనందం అందించే పరమాత్మగా మీ యొక్క దివ్య చరణములకు సాష్టాంగ నమస్కారములు చేయుచుంటిని. స్వీకరించు తండ్రి. భగవాన్, మీ యొక్క సంరక్షణ అతీతమైన అత్యద్భుతమైన ఆనందము ఇస్తుంది. మీ పాలనలో దివ్యశక్తులు దైవశక్తిగా వనకూడుతాయి. మధురమైన ఆనందానికి ఇది తార్కాణం స్వామి. కారుణ్యమూర్తివి, దయాద్ర హృదయుడవు, సత్యదేవ, ధర్మపాలన చేస్తూ అభయమిచ్చి ఆర్తులకు అండగా ఉంటున్న పరమాత్మవు. నీ అభయం నీడలో నీ నామస్మరణ చేస్తూ సత్కర్మలతో మరపురాని మధురమైన జీవితం గడుపుచుంటిమి. ప్రాణము పోసి రక్షణ చేసిన భక్తులను చూశాను. సాయిదేవ, మీ సంకల్పంతో మోహాన్ని త్యజింపచేయుట నీకు కష్టమేమీ కాదు కదా స్వామి. ఎంతో శ్రద్ధతో అంతర్గత మార్పులు తెస్తావు స్వామి. మా ఉన్నతిని ఆశించి మీరు సాయం చేసే తీరు ఎంతో నచ్చినది. మీరు మాలో గల సోమరితనాన్ని నివృత్తి గావించి ఆదరించే తీరు మాలో కలిగే శ్రమ జీవనం సేవా విధానంలో తెలియబడుతుంది. సంపూర్ణత్వం జీవితానికి అందించే కాల స్వరూపుడవు, పుణ్య పురుషుడవు. నిరాశ నిస్పృహలకు తావులేని జీవనం గడిపించే పరమాత్మవు. ఉపాయము చూపి సంరక్షణ గావిస్తున్న సర్వాంతర్యామివి. మీ అండ, మీ కృప, మీ అనుగ్రహముగా దండిగా స్వీకరించిన అదృష్టం మీ దర్శన భాగ్యముచే లభించినది. ధన్యులం సాయిసా. పచ్చని తోరణం. పచ్చని తోరణం కట్టిన ఇల్లు శుభసూచకానికి చిహ్నం. అలాగే భగవాన్ నిన్ను దర్శించిన ప్రాణి పచ్చని తోరణాన్ని తన హృదయ మందిరానికి కట్టి నీకు ఘనస్వాగతం పలికి తీరుతుంది. ప్రశాంతముగా జరిగే కార్యనిర్వహణ, శుభములను అందించే ప్రశాంతమైన వాతావరణము సమకూర్చుతుంది. పవిత్రమైన సత్కర్మలతో మనోహరమైన సేవలు చేయు సదవకాశము లభించినట్లే మీ దర్శనానందంతో మౌనం చేకూరుతుంది. మీరు మా వైపు చూడకపోయినా, చూసి పలకరించకున్నా దిగులు ఆవరించే అవకాశము చాలా ఎక్కువ. అందుకే కోరికలు తరుగుచున్న ఆనందం పెరుగుతుంది. ఏదైనా వస్తువును చూచి కొనాలనే భావన వచ్చి కొనలేకున్నచో బాధ కలగవచ్చును. కానీ వస్తువుపై వ్యామోహము లేనప్పుడు ఏ దిగులు దరిచేరదు. అందుకే మనుజుని ఆలోచన తామరాకుపై నీటి బిందువులా ఉండాలి. స్వామి, నాతో మాట్లాడతావనే ధైర్యం, నీపై గల విశ్వాసంతో ముడిపెట్టాను. ప్రత్యక్షంగా మాట్లాడే ఆనందము కోరుకోని ప్రాణి ఈ లోకాన ఉండదు. కలలో కనిపిస్తే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని మనసులో అనుకున్నాను. వరండాలో కూర్చున్నానన్న పేరే కానీ కనిపించని తీరున మీ దర్శనము నేనెలా ఇష్టపడతా స్వామి. మా ముందు ఒక ఆమె కూర్చుంది. ఆమె ఎంతో అడ్డుగా
వరుసలు వదిలి కూర్చుంది. దానివలన ఇబ్బంది నాకు కలుగుతోంది. ప్రార్థించాను, తొందరపడి ఏదో వాగాను, క్షమించమని వేడుకోగా సాయిదేవ ఆమె బుద్ధి మారింది. వరుసలో కూర్చుంది. చక్కగా కనిపిస్తూ అభయం ఇచ్చావు స్వామి. భజన సమయంలో సింహాసనమున మీరు కనిపిస్తుంటే వ్రాయించిన పాటలు భక్తితో మీకు వినిపించే ఆనందం నాదవుతుంది. భజన అంటే భక్తులందరికీ ప్రాణం. ప్రశాంతమైన జీవితం కోరేవారు ప్రశాంతముగా జరిగే భజనలో పాల్గొనాలి. భజన విన్న హృదయం నూతనోత్సాహాన్ని పొందుతుంది. ప్రతి మనిషి ఆయురారోగ్యముల నిమిత్తము ప్రశాంతతను పొందాలి. సంతృప్తికర జీవితం గడిపే వారి ఆనందం అద్భుతంగా ఉంటుంది. పచ్చని మీ ముంగిట కళకళలాడుచు తిరుగుతుంటే తళతళలాడే మా హృదయ పాత్ర మీకు దర్శనమిస్తుంది. ప్రశాంతమైన ప్రేమ ధారలతో మిమ్ము అభిషేకించే మనస్సును అనుగ్రహించావు తండ్రి. ఈరోజు జగదీశ్వరితో కలిసి వారింటికి వెళ్ళి తిరిగి వస్తున్న పుస్తకాల బండి కనిపించింది సమాధి రోడ్డులో. అమ్మకమునకు పెట్టినట్టి పుస్తకములు చూశాను. భగవాన్ శ్రీ సత్యసాయి వ్రతకల్పం కథ కనిపించింది. ఇది ఎలా ఉన్నదో చూద్దామని తీసి చూశాను. సాయిదేవ ఆశ్చర్యం! మీరు వ్రాయించిన పుస్తకము మీకు అర్పించినవి 8 మాసముల క్రితము మీరు స్వీకరించినవి. ఎవరో ప్రింటింగు చేసి అట్టలు వేరేగా వేసి 108 నామాలు, 1008 నామాలు, 5 కథలు అన్నీ అవే. రమా రిపోర్ట్ ఇవ్వు అన్నది జగదీశ్వరి. కానీ సాయిదేవ దర్శన సమయంలో మీకు విషయం తెలిపా హృదయ భాషతో. స్వామి ఎంతో శ్రద్ధగా నేను చేయలేని పని తిరిగి ప్రింటింగు చేయించటం వారు చేసి భక్తులకు అందుబాటుగా కేవలం 10 రూపాయలకు ఉంచారు. భక్తి భుక్తి కలిగిస్తున్నది అని వివరించగా అభయము ఇచ్చి మురిపించావు. అందరూ నీవారే. నీ దయ అపారం. భక్త రక్షకుడవు. నాదన్న భావనను త్యజింపజేసి నా మనసును పవిత్రత భావనతో నింపిన సాయీశ నమస్కారములు మీకు. జై సాయిరాం.